హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. జనరల్గా ఒక క్యారెక్టర్ ఆశయంతో ఒక సినిమా మొదలవుతుంది. ఆ క్యారెక్టర్ ఆశయం ఏదైతే ఉందో అది పూర్తవగానే సినిమా పూర్తయిపోతుంది. శుభలగ్న సినిమా తీసుకుంటే ఆమన్ గారి క్యారెక్టర్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది. ఆవిడ ఆశయం ఏంటంటే ఎలాగైనా సరే సుఖ సంతోషాలు భోగభాగ్యాలు మనం సమకూర్చుకోవాలి అనుకుంటుంది. అందుకోసం భర్తను అమ్మేసి ₹1,00,00,000 అవన్నీ సమకూర్చుకుంటుంది. దాంతో ఏంటంటే సినిమా అయిపోతుంది. అంటే ఆవిడ ఆశయం అయిపోయింది కాబట్టి సినిమా అయిపోయింది. అది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ కూడా సినిమా నడుస్తుంది. ఇది పరుచూరు గోపాలకృష్ణ గారు డాక్టరేట్ కోసం అని కొన్ని సినిమాలని తీసుకుని థియరీ కోసం అని చెప్పేసి తీసుకుని పరిశీలిస్తుంటే ఈ సినిమా ఆయనకు అర్థం కాలేదు. ఇదేంటి ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ ఎట్టా నడిచింది అని అర్థం కాక కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి అడిగితే, కృష్ణారెడ్డి గారు ఏమంటే మీరు అన్నమాట కరెక్టే, ఆమె ఆశయం అక్కడ పూర్తయింది. కానీ నా ఆశయం ఏంటంటే ఆ పిచ్చిది తన తప్పు తను తెలుసుకోవాలి. భోగభాగ్యాలు డబ్బే ముఖ్యం కాదు, భర్త పిల్లలు కుటుంబం అనే బాండింగ్ ముఖ్యం. ఇది ఆ పిచ్చి తెలుసుకోవాలి అనేది నా ఆశయం. అందుకనే చెప్పేసి నేను ఆ సినిమాని సెకండ్ హాఫ్ కూడా అలా కంటిన్యూ చేయగలిగాను. అందుకే హిట్ అయింది.